హైదరాబాద్ లో వినాయక చవితి సందడి మొదలైపోయింది. ఖైరతాబాద్ లో మహాగణపతి ఆగమన్ ఘనంగా జరిగింది. 2 రోజుల ముందుగానే భక్తులకు మహాగణపతి దర్శనం కల్పిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాల సందడి మొదలైందనే చెప్పవచ్చు. ఖైరతాబాద్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతం చెప్పవచ్చు. సో ఖైరతాబాద్ మహాగణపతి చరిత్రలోనే తొలిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ ఏడాది 71వ ఏట 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు ఆగమన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా ఉత్సవ నిర్వాహకులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మరోవైపు ఇటు మరాఠీ బ్యాండ్, దాంతో పాటు ఆట పాటలతో ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా సందడి వాతావరణం, కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ మహాగణపతి మండపం దగ్గర ఉన్నాను. మనం ప్రస్తుతం ఏపీ స్కూల్లో కూడా చూడొచ్చు. ఏదైతే కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులైతే ఈ ఆగమన్ కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి చరిత్రలోనే తొలిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో 69 అడుగుల ఎత్తులో ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి శ్రీ విశ్వశాంతి మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉత్సవ నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాము. చెప్పండి, ఈ రోజు ఆగమన్ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏంటి? మహారాష్ట్ర నుంచి బ్యాండ్ బాధలతో ఇక్కడ పాల్గొంటున్నారు. ఆగమన్ ప్రోగ్రామ్ 7:30కు కర్రలు ఇప్పడం జరుగుతున్నది. మరి ఇక్కడ వచ్చే పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు కానీ అడుగడుగున మరి 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చారు. మరి వారికి 2 నెలల లోపల కంప్లీట్ చేయడం జరిగినది. శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో బియ్యం పొట్టు, వరిగడ్డి, ఉస్కే, మరి బంకమట్టి రాజస్థాన్ నుంచి తెప్పడం జరిగింది. కాటన్ బట్ట మిక్స్ చేసిన తర్వాత వినాయకుని 69 అడుగుల వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు మరి 5 రాష్ట్రాల నుంచి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇదే విధంగా చూసుకుంటే మరి పద్మశాలి సంఘం వారు 75, కడవ 75, జంజన్ 75, కనకమల్ల పట్టు ఉత్సవాలతో వినాయకుడు పూజలు పాల్గొంటారు. ఆ తర్వాత వాసవి లక్ష రుద్రాక్షమాలలో మరి వారు ఇక్కడ ఊరేగింపుతో బ్రహ్మాండంగా వాసవి సంఘం వారు. చెప్పండి, అంటే పండుగకి ఇంకా టైం ఉంది. సో బుధవారం పండుగ అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచే మొత్తం ఆటోమేటిక్ భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సో మరి ఈ బ్యారికేడింగ్ ప్రక్రియ ఇదంతా పూర్తయింది. బ్రహ్మాండంగా 4 దిక్కులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశాము. ఇక్కడ రైల్వే గేట్, ఇక్కడ మీరా టాకీస్, ఐఎంఎస్ థియేటర్ సెక్రటరీ దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బస్ ఇతర నుంచి ఇంకా బ్యాక్ సైడ్ అక్కడ దారి ఓపెన్ చేశాం. లక్షల మంది వచ్చారు. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షల మంది పెరగొచ్చు. ఒక వాలంటీర్ ఒక 100 మంది ఏర్పాటు చేస్తున్నాం. ఒక గత సంవత్సరం చూసుకుంటే 200 మంది వాలంటీర్, ఈ సంవత్సరం 100 మంది ఏర్పాటు చేసి 300 మంది వాలంటీర్. పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా శోభయాత్ర రోజు ఉదయం కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి మనం ప్రారంభిస్తాము. అడుగడుగున బందోబస్తు. ఇక మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్, అక్కడ ప్రసాదము, పులిహోర, వాసవి సంఘం వారు ఇక్కడ వారు పంచం. ఆ తర్వాత ప్లేన్ నంబర్ సెక్రటరీ తర్వాత ప్లేన్ నంబర్ 4 మరి టస్కర్ బండ్ల మీద తీసుకెళ్తాం. వినాయకునికి 2 టస్కర్ బండ్లు వస్తాయి ఆ రోజు ఊరేగింపు రోజు. మరి ఆ తర్వాత ప్లేన్ నంబర్ 4 అక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది ఒక ½ అవర్. ఆ తర్వాత వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం ఇటు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద సో మొదటి రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి సో చవితికి 2 రోజుల ముందుగానే భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఏదైతే ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి చరిత్రలో ఈ 71 ఏళ్లలో ఎప్పుడు కూడా నిర్వహించని విధంగా ఈసారి ప్రత్యేకత ఉండే విధంగా కూడా ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఓవైపు డీజేల హోరు, మరోవైపు ఇటు ఆట పాటలు, దాంతోపాటు మరాఠీ బ్యాండ్ మేళం కూడా కాసేపట్లో ప్రారంభం కానుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు ఈ రోజు కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 2 రోజుల ముందు నుంచే ఇటు భక్తులకు కూడా ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా సందడి వాతావరణం, కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. బడా గణేష్ ఆగమన్ కార్యక్రమం మాత్రం గ్రాండ్ గా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ చెప్పొచ్చు.